హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేను ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బూరెలు ప్రిపేర్ చేశాను అనమాట. ఆ వీడియోనే ఇది. మామూలుగా వాయిస్ చెప్తూనే చేశాను వీడియో మొత్తం, కానీ పిల్లల గొడవ అదంతా ఉండడం వల్ల నేను మళ్ళీ అదంతా వాయిస్ అది తీసేసి నేను ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను అనమాట. బాలామృతం తెలిసే ఉండిద్ది మీ అందరికీ. బాలామృతం పిండి అనమాట. అది అంగన్వాడీ కేంద్రంలో దొరికిద్ది. బాలామృతం పిండిని తీసుకోవాలి, దాంతోనే బూరెలు. ఈ కప్పుతో 2 కప్పులు బాలామృతం పిండి తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో వేసుకోవాలి. తర్వాత బెల్లం, తగినంత బెల్లం. బాలామృతంలో షుగర్ ఉండిద్ది, చూసుకొని మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఇలాచి పొడి చేశాను అనమాట. నేను పొడి చేసి ఒక మీడియం సైజు కప్పు, అది కూడా దాంట్లో వేసేసుకోండి. మీడియం సైజు కప్పు అన్నమాట. తర్వాత కొంచెం సాల్టు స్వీట్స్లో సాల్ట్ ఏంది అనుకుంటారు, కానీ చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుండిద్ది అన్నమాట. ఒక గిద్ద పాలు కూడా వేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయి, స్మూత్గా బాగుంటాయి. వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా ఉండలు లేకుండా స్మూత్గా ఫస్ట్ బాగా పిసుకుతూ బాగా నీట్గా కలపాలన్నమాట. అదంతా వాటర్ పోయకుండా ఫస్ట్ పాలతోనే బాగా నీట్గా అది స్మాష్ చేస్తూ పిసుకుతూ ఉండాలన్నమాట మంచిగా. దాని తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. చూసి పోస్తూ ఉండండి, వాటర్ ఎక్కువ పోయకండి, లైట్గా కొంచెం కొంచెం వాటర్ కలుపుకోండి. మళ్ళీ లూజ్గా అయిపోతే బూరెలాగా ఒత్తుకోవడానికి రాదనమాట. ముద్దలాగా రావాలి. చపాతీ ముద్ద స్మూత్గా కలుపుకుంటాం కదా మనం, అట్లా ముద్దలాగా రావాలన్నమాట. ఇది చూడండి, ఇట్లా ముద్దలాగా రావాలి. ఇట్లా మంచిగా ముద్దలాగా చేసేసుకోండి. బాగా ముద్దలాగా చేసుకొని దీన్ని 2 లేదా 3 గంటలు మంచిగా నాననివ్వండి. 2 గంటల వరకు కదిలించకండి. 2 గంటలు అంతే ఉంచేసేయండి. ప్లేట్ పెట్టేసి ఉంచేసేయండి అంతే. 2 గంటల తర్వాత మళ్ళీ ప్లేటు తీసేసి ఒకసారి మళ్ళీ ఒత్తుకోండి. మంచిగా అట్లా మెత్తగా స్మూత్గా ఉంది చూసారా, అట్లా ఒకసారి మళ్ళీ ఆ ఉండని మళ్ళీ మెత్తగా స్మూత్గా ఒత్తేసుకోండి. ఒత్తుకొని ఒక బాండీలో ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఒక కవర్ తీసి పెట్టుకోండి. ప్లేటు పైన కవర్ పెట్టుకోండి. కవర్ అందరి ఇళ్ళల్లో ఉండిద్ది కదా, ఆ కవర్ పెట్టుకోండి అనమాట. డైరెక్ట్గా ప్లేటు మీద వేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది. కవర్ పెట్టుకుంటే నీట్గా వచ్చిద్ది అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా ఆయిల్ రాయండి. కవర్కి కొంచెం ఆయిల్ రాసి చిన్న ఉండలాగా తీసుకొని, చిన్న సైజు ఉండ అనమాట, నిమ్మకాయ అంతా ఉండ తీసుకొని నీట్గా ఒత్తుకోండి. రౌండ్గా నీట్గా, మరీ పలచగా చేసుకోకండి, కొంచెం మందంగా. లోపల స్మూత్గా ఉండిద్ది, బయట ఏమో క్రిస్పీగా ఉండిద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఇంటి పక్కన అక్క చేసి ఇచ్చింది అనమాట. తిని పిల్లలు బాగుంది అంటే నేను ట్రై చేద్దామని చెప్పి పిండి ఉంటే ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా కుదిరినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్దీకి హెల్దీ, టేస్ట్ బాగుంది. అప్పుడప్పుడు తినొచ్చు మీరు, రోజు తినకపోయినా అప్పుడప్పుడు తినొచ్చు. ఈ పిండితో చాలా వెరైటీస్ చేస్తారు. కేక్ చేస్తారు, బిస్కెట్స్ చేస్తారు, అన్నీ చాలా వెరైటీలు చేస్తారనమాట. నేనైతే ఇట్లా ట్రై చేశాను, నచ్చినాయి. అక్కిస్తే 2 తిన్నాము, బాగున్నాయి, నచ్చినాయి అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఒకటి వేసి చూశాను, ఏమన్నా విడిపోతుందా, బాగా వస్తుందా, రావట్లేదా అని. బాగానే వచ్చింది. అయితే మీరు హైలో పెట్టకండి. హైలో పెట్టడం వల్ల నాకు ఫస్ట్ 1, 2 మాడినాయి అనమాట. మంటను వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి నిదానంగా, చిన్నగా. అది చూడండి కొంచెం ఎక్కువ కాలిందనమాట. అది అంటే మంట హైలో పెట్టాను నేను, ఫస్ట్ టైం కదా, కొంచెం తెలియలేదు ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పి. అవి తీసి పక్కన పెట్టాను అనమాట. కొంచెం నల్లగా అయినవి తీసి పక్కన పెట్టాను. చూడండి మీకు చూపిస్తాను, కొంచెం నల్లగా అయినాయి అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ మీడియం సైజులో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు తీసుకోండి మీరు. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టేసేయండి మంట. అయితే మాత్రం హైలో మాత్రం ఉంచకండి. నల్లగా అయిపోయినాయి నాకు ఫస్ట్ 2, 3 నల్లగా అయిపోయినాయి. తర్వాత కొంచెం పొంగుతూ చక్కగా వచ్చినాయి అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి.
మంట మీడియంలో పెట్టుకొని పిండి 2-3 గంటలు నాని మంచిగా ఇలా చేసుకుంటే పొంగి బాగున్నాయి టేస్ట్. చల్లారిన తర్వాత తినండి, వేడి వేడి కంటే కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి, చాలా బాగున్నాయి టేస్ట్. స్వీట్ ఎక్కువ తినము మేము, అందుకని చెప్పి కొంచెం తక్కువే వేసుకున్నాను అనమాట. మా అమ్మాయి కొంచెం దూరంగా వెళ్తుంటే దగ్గరకు రాలే అమ్మ, పర్లేదు అంత దూరంగా వెళ్ళొద్దు అని చెప్తున్నాను. అదే చెప్తున్నాను, బాగా మంచిగా మెత్తగా పొంగుతాయి, బాగున్నాయి. టేస్ట్ అయితే బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా నచ్చినాయి నాకు. ఇట్లా మంచిగా రౌండ్గా ఒత్తుకోండి, మరీ ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోండి. లోపల స్మూత్నెస్ ఉంటుంది, బయట క్రిస్పీగా ఉండిద్ది. టేస్ట్ చాలా బాగుందండి, ట్రై చేయండి మీరు కూడా. మీకు నా వీడియోస్ షార్ట్స్ మొత్తం నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, ఇంకా ఎట్లా ఏంటి అని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బూరెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట, అదే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి, పొంగిని మంచిగా. ఒకటి తిని చూపిస్తాను అని చెప్పి తుంచేసి తిన్నాను అనమాట. పొంగి మంచిగా లోపల మెత్తగా ఉన్నాయి, బయట అయితే క్రిస్పీగా ఉన్నాయి. నేను అవి ప్రిపేర్ చేసి ఈ వాయిస్ ఇచ్చేలోపే మా పిల్లలు కొన్ని తినేసారు కూడా. నచ్చినాయి వాళ్ళకి, బాగా నచ్చినాయి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేలోపు కొంచెం రెడీ చేద్దాంలే అనుకున్నాను, ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాతే అయింది రెడీ చేయడం. వేడివేడిగానే తిన్నారు, సగం తినేసారండి. వాళ్ళకి అంత నచ్చినాయి అనమాట, మా వారు, పిల్లలు, మా అమ్మ. నేను ఇవి వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు కొన్ని తినేసారు కూడా, అంత నచ్చినాయి అనమాట. మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ఇట్లాగే మీరు సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక కూతురు అనుకోండి, అక్క అనుకోండి, చెల్లెలు అనుకోండి, మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకోండి నన్ను. మీరు మీ సజెషన్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తే బాగుండిద్ది నేను కొంచెం మీరు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.